ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మార్చి 17వ తేదీ 2026 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన విజ్ఞాపన ప్రార్థనలు. యేసు ప్రభువు శిలువ శ్రమల ధ్యానములలో 24వ దినము. రానున్న 14 రోజులు కూడా యేసు ప్రభువు అనుభవించిన శ్రమలను తలంచుచు శిలువకు అప్పగింపబడిన ఆ రాత్రి 14 స్థలములలో ప్రధాన ఘట్టములు జరిగినవి. వాటిని తలంచుచు ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై యేసును కొరడాలతో కొట్టించి సిలువనకు అప్పగించెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడే ముందు ఆ రాత్రి ఆయన పడిన శ్రమలను ధ్యానించుటకు, మన శ్రమల భారములను దింపుకొని విడుదల పొందేందుకు రానున్న 14 రోజులు యేసుక్రీస్తు శిలువ మార్గంలో పయనిద్దాం. తోటలో ఆ రాత్రి నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సమాధిలోనికి వెళ్ళే వరకు 14 స్థలములుగా విభాగింపబడి రోమన్ కథలిక్ సంఘం వారు ప్రపంచవ్యాప్తంగా ధ్యానించెదరు. మనము కూడా ఈ సంవత్సరం శిలువ సంఘటనలను ఇంకా విపులంగా తెలుసుకున్నట్టుకు పయనిద్దాము, స్మరిద్దాము, ధ్యానిద్దాం. ఆ రాత్రి 5 కోట్లకు కొనుక్కోబడిన యేసుక్రీస్తు పిలాతు కోర్టుకు రెండవసారి తీసుకుని రాబడినప్పుడు ఆయన నుండి సమాధానం రాబట్టాలని కోరుకున్నాడు. అయితే యేసుప్రభువు కసాయి ముందు బొచ్చు కత్తిరించి గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండి ఏమీ మాట్లాడలేదు. నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం ఉంది, నీకు తెలుసునా అని ఆయనను ప్రశ్నించాడు. అందుకు యేసుప్రభువు, నా తండ్రి చిత్తం లేకపోతే నీవు ఏమి చేయలేవని చెప్పి ఉన్నారు. సహించలేని ప్రధాన యాజకులు, ప్రజలు కూడా అది దేవదూషణగా పిలాతును రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఉన్నారు. అయితే పిలాతు భార్య, ఈయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు సుమి అని హెచ్చరిక పంపియున్నది. అందుకే పిలాతు నీళ్లతో తన చేతులు కడుక్కొని తన పాపములను కడిగి వేసుకున్నానని అన్నాడు. అయితే నీళ్లతో పాపములు కరిగిపోతే యేసు రక్తం ఎందుకు? నీళ్లు జీవజలములే గాని పాప విమోచనం చేయలేవు. పాప విమోచన కావాలంటే యేసు రక్తమే విడుదల చేయనని పిలాతుకు తెలియక యేసు ప్రభువును సిలువకు అప్పగించినాడు, చేతులు కడుక్కున్నాడు. మనము మోసపుచ్చువారు కాక, దేవునికి వ్యతిరేకులుగా కాక, దేవుని యందు భయభక్తులు కలిగి ఈ శిల్వ ధ్యానములలో నడవగల ధన్యతను దేవాది దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు. నీ సిలువలో నా పాప భారమును కొట్టివేసిన సిల్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభువ, ఈ 24 రోజులు మీ శిల్వ మార్గంలో ప్రధానములైన 14 స్థలములను జ్ఞాపకం చేసుకున్నటకు అనేది మా జీవితంలో ఎంతో ధన్యత. భారమైన సిలువను మోయిచు ఆ యెరూషలేము పట్టణము వీధుల గుండా నీవు పడిన శ్రమలను ధ్యానించుటకు ఇచ్చిన కృపలకి వందనములు చెల్లిస్తున్నాం. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి నీ బిడ్డను కనికరించి వారి యొక్క మనవులను ఆలకించి నీ సిలువలో వాటన్నిటినీ కొట్టివేసి మా శ్రమల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. శిల్వ ధ్యానములలో మేము చేసిన ప్రతి ప్రార్థన నెరవేర్చుము. ఉపవాస దీక్షలో నడిచినాము. నా దేవుడు నా విజ్ఞాపన ప్రార్థన, నా అంశ ప్రార్థన విని లేదని బాధపడకుండా నా యేసయ్య నెరవేర్చి ఉన్నాడని చెప్పగల సాక్ష్యమును మా యొక్క వినికిడిలో పెట్టుమని వేడుకొనుచున్నాము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము. ఈరోజు వివాహ దినోత్సవంలో, జన్మదిన దినోత్సవంలో, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో
అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువు తాను పొందిన శ్రమలను ధ్యానించే మనలను శిలువ మార్గంలో నడవగల ధన్యతలతో తన రక్తం చే కంచి వేసి కాపాడును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది